టమోటాలు ఇలా గట్టిగా ఎర్రగా ఉండాలండి. ఇవి నేను 1 కేజీ తీసుకున్నాను, చూపిస్తానండి. ఇవన్నీ శుభ్రంగా కడిగేసి ఆరబెట్టండి. 1 గంట ఎండలో పెట్టుకున్నాను. ముక్కలు కోసానండి, కాయ 4 ముక్కలు కోసాను. ఇప్పుడు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి 50 గ్రాములు వేసుకుందామండి. 4 టేబుల్ స్పూన్లు ఉంటుంది, ఇది 5 టేబుల్ స్పూన్. హీట్ ఎక్కిందండి, ముక్కలు వేసేసుకున్నాము. ఒకసారి కలుపుకుందామండి. డెబ్బై 75 గ్రాముల చింతపండు అండి. శుభ్రంగా తొక్కు తీసేసి అది గింజ కాడలు లేకుండా శుభ్రంగా ఏరేసేసండి. డెబ్బై 75 గ్రాములు పెట్టానండి చింతపండు. ఉప్పు కూడా అంతేనండి, 75 గ్రామ్స్ వేస్తున్నాను. పసుపు వేసుకుందామండి. కలుపుకుందామండి బాగా. మూత పెట్టకుండా మగ్గించుకుందాం. బాగా నీరు వచ్చిందండి. ఒకసారి మళ్ళీ కలుపుకుని కొంచెంసేపు ఉడకనిద్దామండి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇంకా ఉడికింది, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇక ఆరిన తర్వాత కారం వేసుకుని మిక్సీ వేస్తానండి. ఆరిపోయిందండి పచ్చడి. మెంతిపిండి 1 టీ స్పూన్ వేస్తున్నానండి. కారం 75 గ్రామ్స్ అండి. 75 గ్రామ్స్ చింతపండు, 75 గ్రామ్స్ ఉప్పు, 75 గ్రామ్స్ కారం అండి. నేను ఎక్కువ అన్నీ ఒకే ఇదిగా వేస్తానండి కొలత. మిక్సీ వేస్తానండి ఇప్పుడు. మిక్సీ వేసుకొస్తానండి. యాభై గ్రాములు వెల్లుల్లి అండి, మిక్సీ వేసాను. కచ్చపచ్చగా మిక్సీ వేసాను. మిక్సీ వేసానండి. ఇదిగోండి పచ్చడి. కలర్ బాగుంది కదండి.
టిఫిన్ చట్నీ కింద అన్నంలోకి బాగుంటుందండి ఇది. ఇడ్లీ, దోశ దేంట్లో అయినా బాగుందండి. చక్కగా అన్నీ సరిపోయినాయండి. మీరు కూడా అలాగే చేసుకోండి. ఉప్పు, కారం, పులుపు, చింతపండు అన్నీ కేజీకి 75 గ్రామ్స్ వేసానండి. ఒక్కోటి 3 75 అసలు చూడక్కర్ లేకుండా సరిపోయిందండి. ఉప్పు, పులుపు అన్నీ. ఏండి చాలా బాగుంది పచ్చడి. మీరు కూడా ఇలా చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చేతితో కలిపితేనండి బాగా కలుస్తుంది. ఒకసారి చేతితో కలిపేసుకుని మూత పెట్టేసి ఉంచి రేపు తాలింపు పెడతానండి. చాలా నచ్చిందండి నాకు. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మరీ మెత్తగా మిక్స్ చేసుకుంటే బాగుండదండి. ఓకేనా అండి?